నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం తర్వాత మరో పెద్ద పరీక్ష లడ్డు కౌంటర్ల వద్దే ఉంటుంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితికి చెక్ పెట్టేలా సరికొత్త డిజిటల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురాబోతుంది. ఇప్పటికే 5 లడ్డూ కౌంటర్లను మూసివేసిన టీటీడీ ఇకపై భక్తులు దర్శనానికి వెళ్లే క్యూ లైన్లోనే అదనపు లడ్డూల కోసం చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. అసలు ఈ కొత్త విధానం ఎలా ఉంటుంది, భక్తులకు ఎలాంటి ప్రయోజనం కలగనుంది, ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. దేశంలోని అత్యధిక మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రాల్లో తిరుమల మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది, సెలవు రోజుల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ ప్రసాదం కోసం మరోసారి పెద్ద క్యూలో నిలబడాల్సి రావడం భక్తులకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా సెలవులు, పండుగల సమయంలో ఈ నిరీక్షణ మరింత ఎక్కువవుతుంది. ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త డిజిటల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగంలో భాగంగా ప్రధాన లడ్డూ కాంప్లెక్స్ లోని 5 కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసి కొత్త విధానం పనితీరును పరిశీలిస్తోంది. ఇకపై భక్తులు దర్శనానికి వెళ్లే ముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే సమయంలోనే అదనపు లడ్డూలను బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. క్యూ లైన్లలో ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసి భక్తులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా QR కోడ్ స్కాన్ చేసి UPI ద్వారా చెల్లింపులు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అవసరమైన చోట్ల ఆటోమేటిక్ కియాస్క్ యంత్రాలను కూడా వినియోగించనున్నారు. భక్తులు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా కొన్ని క్షణాల్లోనే లడ్డూల కోసం డిజిటల్ టోకెన్ పొందే అవకాశం ఉంటుంది. దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ కౌంటర్ వద్దకు వెళ్లి డిజిటల్ రసీదు చూపిస్తే చాలు అదనపు లడ్డూలను వెంటనే అందించేలా టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో కౌంటర్ల వద్ద నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గడంతో పాటు భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుంది. గత జూన్ నెలలోనే 1,20,80,805 లడ్డూలు విక్రమై కొత్త రికార్డు నమోదైంది. రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాత విధానంలో లడ్డూ పంపిణీ చేయడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. అందుకే సాంకేతికతను వినియోగించి మరింత వేగంగా సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ రద్దీ కారణంగా ఇవాళ సర్వదర్శనం కోసం జారీ చేసే SSD టోకెన్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. టోకెన్లు లేని సాధారణ భక్తులకు ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. సాంకేతికతను వినియోగించి భక్తులకు వేగవంతమైన సేవలు అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం విజయవంతమైతే భవిష్యత్తులో తిరుమలలో లడ్డూ పంపిణీ పూర్తిగా డిజిటల్ రూపంలో దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తులకు మరింత వేగంగా, సులభంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో టీటీడీ తీసుకొస్తున్న ఈ కొత్త డిజిటల్ విధానం ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి. అయితే లడ్డూ కౌంటర్ల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించే దిశగా ఇది కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ మార్పు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.